అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక 24/9/2025 సంవత్సరం. వారం వచ్చేసరికి వాళ్ళ బుధవారం అండి. ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకి విజయం వచ్చిందో చెబుతాను. అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో చెబుతాను. అలాగే జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది, అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూప్ లింకులు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ లింకులు కూడా అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఫాలో అయితే అవ్వండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 3:08 వరకు అయితే పనిచేస్తూ ఉండిద్ది. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే కోడి అనేది డాగ మీద విజయం సాధిస్తుంది. నెమల అనేది కాకి, కోడి, ఎర్రపొడల కోడి మీద విజయం సాధిస్తుంది. అలాగే ఎర్రపొడల కోడి వచ్చేసరికి పిచ్చిగొన్నే కోడి మీద విజయం సాధిస్తుంది. కాక అనేది కోడి మీద విజయం సాధిస్తుంది. ఇవన్నీ మనకు వచ్చేసరికి చిత్తా నక్షత్రంలో గెలిచేవి ఓడేవి. సో ఈ నక్షత్రం మనకు వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చూస్తున్నాను అనుకోమాకండి. ఇది మనకి మధ్యాహ్నం 3:08 వరకు అయితే పనిచేస్తూ ఉండిద్ది ఈ చిత్తా నక్షత్రం అనేది మనకు వచ్చేసరికి. ఇంకా మనం రెండో నక్షత్రం అనేది చూసుకుంటే కనుక స్వాతి నక్షత్రం అండి. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే నెమల అనేది డాగ మీద విజయం సాధిస్తుంది. అలాగే నలుపు గల డాగ వచ్చేసరికి తెలుపు గల డాగ మీద విజయం సాధిస్తుంది. పింగళ అనేది ఎరుపును మించిన గౌడు, అలాగే శుద్ధ కాకి మీద విజయం సాధిస్తుంది. పసింగల డాగ వచ్చేసరికి కాకి, కోడి మీద విజయం సాధిస్తుంది. పసింగల కాకి వచ్చేసరికి శుద్ధ కాకి, నల్లపొడల కోడి మీద విజయం సాధిస్తుంది. కాకి అనేది కోడి మీద విజయం సాధిస్తుంది. అలాగే పిచ్చిగొన్నే కోడి వచ్చేసరికి శుద్ధ కాకి మీద విజయం సాధిస్తుంది. ఇవన్నీ మనకి స్వాతి నక్షత్రంలో గెలిచేవి ఓడేవి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మొత్తం మనకి 2 నక్షత్రాలు నడుస్తూ ఉండిద్దండి. ఒకటి వచ్చేసరికి మధ్యాహ్నం 3:08 వరకు, ఆ తర్వాత నుంచి రెండో నక్షత్రం అనేది నడుస్తూ ఉండేది. మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి జామ్ అండి. ఉదయం 6 గంటల నుంచి 8:24 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి కాకి, కోడి పూల, కోడి సేతువ, కోడి మైల, తెల్ల కోడి కక్కరాయి, కోడి పచ్చగాకి, కోడి రసంగి, కోడి సవల ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ, కాకి నెమలి, నెమలి డాగ, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కక్కరాయి, నెమలి మైల, 9 వన్న కాకి, పచ్చకాకి ఇవనేవి జాములో చూపులు ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్, మనకి ఇవ్వండి తొలి జాములో చూపులు గెలిచేవి ఓడేవి. ఈ జాములో మనం ముసుక్కి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది విజయం సాధిస్తానికి. ఇంకా రెండో జాము 8:24 నుంచి 10:48 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కాకి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి. ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి డాగ పర్ల, ఎరుపును మించిన గట్టికాకి, ఎర్రమైల, ఎర్ర అబ్రాసు, రసంగి డాగ, గంధం మచ్చల, పెట్టమారు ఇవన్నీ విజయంలో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పూల, నల్ల కక్కరాయి, కోడి మైల ఇవన్నీ విజయంలో చూపులు ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్, మనకి ఇవ్వండి రెండో జాములో చూపులకి గెలిచేవి ఓడేవి. ఈ జాములో మళ్ళీ చూద్దాం, గుర్తుపెట్టుకోండి. మనం వచ్చేసరికి ఏంటంటే కాకి డాగన్ కనుక వాడుకుంటే ముసుక్కి విజయం అనేది సాధిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉంటుంది. ఇంకా మూడో జాము 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్రపొల కానీ డాగ పింగళ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది. ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక చింతపిక్కల డాగ, శుద్ధ డాగ, అలాగే పిచ్చుకు బోర డాగ, ఎర్రగక్కరాయి, గాజు కక్కరాయి, ఎర్రబొట్ల సేతువ, చింతపిక్కల రసంగి, కోడి డాగ ఇవన్నీ విజయంలో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పచ్చకాకి నెమలి, నల్లబోర కాకి నెమలి, పచ్చకాకి డాగ, నల్లకట్ట అబ్రాసు, శుద్ధ నెమలి, గట్టి కాకి నెమలి, పసింగల కాకి, 9 వన్న కాకి, నల్ల సవల, గట్టి కాకి, నల్ల కాకి ఇవనేవి జాములో చూపులు ఓడిపోతాయి. ఈ జాములో మళ్ళీ చూద్దాం, గుర్తుపెట్టుకోండి. మనం ముసుక్కు వచ్చేసరికి ఎర్రపొల కానీ డాగ పింగళ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము 1:12 నుంచి 3:36 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి ఎర్రనెమలి, శుద్ధ డాగ, కోడి రసంగి, కోడి ఎర్రమైల, ఎర్ర అబ్రాసు, పన్ను డాగ ఇవన్నీ విజయంలో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ కాకి, సేతువ, నల్లగట్ట అబ్రాసు, కాకి నెమలి, పింగళ, నల్లబొట్ల సేతువ, నల్ల కక్కిరాయి ఇవన్నీ విజయంలో చూపులు ఓడిపోతాయండి. ఈ జాములో గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చూస్తున్నాను.
మనం వచ్చేసరికి ఏంటంటే ముసుగుకి కోడ్ డ్యాగన్ కనుక వాడుకుంటే ఏంటంటే విజయం సాధిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి. మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి 5వ జామ అండి. ఈ జామ అనేది 3:36 నుంచి 6 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనం ముసుగుకి వచ్చేసరికి ఏంటంటే ఎర్రనెమలు కానీ కాకిడాగ పర్ల కానీ నెమలి డ్యాగన్ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక ఎర్రనెమలి పర్ల, ఎర్ర అబ్రాసు, శుద్ధ డాగ, నెమలి పర్ల, కాకి నెమలి, శుద్ధ నెమలి, అలాగే పసింగల కాకిడాగ ఇవన్నీ జామలో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి మైల, కోడి తెల్లమైల, కోడి ఎర్రమైల, గంధబుట్ల సేతువ, తెల్ల కక్కిరాయి, కోడి చూపు రసంగి, ఎర్రమైల, బూడిద రంగు మైల ఇవన్నీ జామలో చూపులు ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి. ఈ జామలో మనము ముసుగుకి వచ్చేసరికి ఎర్రనెమలు కానీ కాకిడాగ పర్ల కానీ నెమలి డ్యాగన్ వాడుకుంటే మనకి విజయాన్ని సాధించడానికి ఎక్కువ శాతం అయితే ఉంటుంది. ఇంక ఇది వచ్చేసరికి 6వ జాము సాయంకాలం 6 నుంచి రాత్రి 8:24 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనం ముసుగుకి వచ్చేసరికి నల్లబొట్ల సేతువ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది. ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక కాకి పింగళ, బాగా పసింగల కాకి, 9 వెన్న కాకి, కాకి నెమలి, గట్టి కాకి, సేతువ ఇవన్నీ జామలో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ, కోడి రసంగి, కోడి మైల, శుద్ధ డాగ, ఎర్రమైల, మిరప్పండు డాగ ఇవన్నీ జామలో చూపులు ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి 6వ జామలో చూపులు గెలిచేవి ఓడేవి. ఈ జామలో మనం ముసుగుకి వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల సేతువ కానీ వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం అనేది సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి. మనకు వచ్చేసరికి ఈ 6వ జామలో మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 7వ జాము రాత్రి 8:24 నుంచి 10:48 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనం ముసుగుకి వచ్చేసరికి కోడి కాకిని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి. ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధగాకి, నల్లకట్టు అబ్రాసు, కోడి అబ్రాసు, కోడి కాకి నెమలి ఇవన్నీ జామలో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ డాగ, ఎర్రపొల, ఎర్రబొట్ల సేతువ, అలాగే పండు డాగ ఇవన్నీ జామలో చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి 7వ జామలో చూపులు గెలిచేవి ఓడేవి. ఈ జామలో మనం వచ్చేసరికి ఏంటంటే కోడి కాకి కనుక మనం ముసుగుకి వాడుకుంటే మనకేంటంటే విజయాన్ని అయితే సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి ఈ 7వ జామలో మనకు వచ్చేసరికి. అలాగే నెక్స్ట్ చెప్పబోయేది 8వ జాము జాముల ప్రకారంగా కూడా ఆఖరి జాము అండి. మనకి ఇది 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుగుకి వచ్చేసరికి ఏంటంటే ఎర్ర పొల్ల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక డాగ పింగళ, శుద్ధ డాగ, ఎర్రబొట్ల సేతువ, కోడి డాగ, అలాగే మిరప్పండు డాగ, కోడి రసంగి, కోడి పింగళ, కోడి ఎర్రమైల ఇవన్నీ జామలో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక గట్టి కాకి నెమలి, నల్లగట్టు అబ్రాసు, 9 వెన్న కాకి, నెమలి అబ్రాసు, పచ్చకాకులు ఇవన్నీ జామలో చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్ మనకి ఇదండి జాముల ప్రకారంగా ఇదే ఆఖరి జాము. ఈ జాములో గెలిచేవి ఓడేవి చూసారు కదా. ఈ జాములో మనం ముసుగుకి వచ్చేసరికి ఏంటంటే ఎర్రపొల కనుక వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం అనేది సాధిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈరోజు మన కోళ్ళని తూర్పు నుంచి పడమర దిశగా వదులుకుంటే మన కోళ్ళకి విజయం అనేది సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది. అలా కాకుండా మీరు పడమర నుంచి వదులుకుంటే మనకేంటంటే మన కోళ్ళకి ఓటమి పాలవడానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది. సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు మొత్తం నక్షత్రం పరంగా గెలిచేవి చెప్పాను, జాముల ప్రకారంగా చెప్పాను. మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చేది కూడా నేను ప్రతిదీ ఫుల్ క్లియర్గా అయితే చెప్పాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన కోళ్ళ మిత్రులందరికీ అలాగే మన వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ అన్నిటిలోకి అయితే ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అనేది చేయండి మన కోళ్ళ మిత్రులందరి చేత. అలాగే మీకు ఎలా చెప్పాను ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక